ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. బ్యాగు అవును ఈ తాతేడి ఎంతకీ రేటి బ్యాగ్ బాగున్నది బాగున్నది. తాత ఈ బ్యాగ్ నాకు బాగున్నది కదా. అవును మన చేప పట్టుకొని వచ్చాను నువ్వు కనబడలేదేంటి? నాకు పనుండి వెళ్ళిపోయినానులే. తిన్నావా? తిన్నాను. నీ మొహం ఏంటి అదో రకంగా ఉన్నది? ఎలా ఉంది? మా అమ్మగారు చెప్పినారులే. ఏ అమ్మగారు? అదే మా అమ్మగారు త్రిపురసుందరమ్మ గారు. తాత ఏంటి మొహం గాబర్ గాబర్గా ఉన్నది? లేదే ఏం లేదే. ఈ బ్యాగ్ నాకు బాగున్నది కదా. బాగానే ఉంది. ఎక్కడ దొరికింది? ఇక్కడే దొరికిందిలే. అవును మొదటిసారి మా అమ్మగారు వచ్చినప్పుడు కోపడ్డావంట. ఏ నీ గురించి అడిగితే నీకు అంత కోపమా? అయినా నాకు ఎప్పటి నుంచో అడగాలని ఉంది. చుట్టూ నీళ్ళున్నాయి కదా, ఇక్కడ ఈ తొట్టి ఎందుకు, చెట్టుగా ఊయలెందుకు, ఈ బొట్టు ఎందుకు? నేను అడుగుతున్నాను, నాకేనా చెప్పవా? ఇదిగో అలా కొయ్యబడినట్టు అయిపోయినావేటి? మర్చిపోతానో ఏమో, టీచరమ్మ గారికి ఒంట్లో బాగాలేదంట. ఏడుగట్టుకు వచ్చినప్పుడు పాలు కనబడు, అలాగే నరసమ్మ గారు కూడా కనబడు, మా సుందరమ్మ గారు కూడా కనబడు. ఏది వింటున్నావా? నీకు ఒంట్లో బాగాలేనట్టుగా ఉంది. నేను మళ్ళీ వస్తాలే. ఆగు గంగా, ఇవన్నీ ఎందుకని అడిగావు కదూ? ఈ తొట్టి స్నానానికి, ఈ ఊయల ఉల్లాసానికి. ఇది కోరిక తీర్చుకో. ఏంటిది? వదులు తాతా, ఏంటిది? వదులు అంటుంటే వదులు తాతా, వదులు వదులు. ఏంటిది? వదులు 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 తాత, తాత తాత వదిలిపెట్టు తాత, వదులు తాత, తాత వదులు తాత, వదులు తాత, వదులు తాత, వదులు తాత, తాత వదులు తాత, తాత వదులు తాత, తాత వదులు వదులు దుర్మార్గులు, వదులు తాత వదులు. గంగేది? ఏమోనమ్మా, మీ ఇంటికే వస్తుందిగా. నిన్న పొద్దునొచ్చింది, ఇప్పటి వరకు రాలేదు. ఎప్పుడు ఇంతసేపు రాకుండా ఉండదు. తెల్లారేసరికి మా ఇంటికి వచ్చి పనంతా చేసిన తర్వాత ఎటైనా వెళ్తుంది. అటువంటిది ఇంటికే రాలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుందబ్బా? ఏంటి పల్లె నుంచి వస్తున్నావు? గంగి ఇంటికి రాలేదు. ఎన్ని రోజులైందేంటి? నిన్న పొద్దునొచ్చింది. 10 రోజులైనంతగా బాధపడుతున్నావు? దాన్ని ఒక్కరోజు కూడా చూడకుండా ఉండలేను. అంత ప్రేమిస్తున్నావా? నీకన్నా ముందు నుంచి ప్రేమిస్తున్నా. అంటే నేను సెకండ్ హ్యాండా? జోకులొద్దు, తాత దగ్గరికి వెళ్ళొద్దావా? ఎందుకు? గంగ అక్కడికి వెళ్ళిందేమోనని. సరే వెళ్దాం పద. పద.
ఏంటి తాత ఇక్కడ కూర్చున్నావు? గంగేమైనా వచ్చిందా? రాలేదే. నిన్నటి నుంచి రాలేదు. నీ దగ్గరికి ఏమైనా వచ్చిందేమోనని. వాళ్ళ ఇంట్లో చూడకపోయావా? ఇంటి దగ్గర కూడా లేదు. అక్కడే లేదా? నేను అటే వద్దాం అనుకుంటున్నా. మా తింగర్ రాలేదు. వాడిని పట్టుకోవాలి ఇప్పుడు. అయితే మాతో పాటు వచ్చేయండి. రండి. ఎంతవరకు వచ్చింది మీ ప్రేమ వ్యవహారం? అదే పెళ్లి. పెళ్ళా? వినిందా? నాకేం తక్కువే. అంతా తక్కువే. తాత నువ్వు అను, నిన్నే పెళ్లి చేసుకుంటాను. కరెక్ట్. నీకు ముసలి తాతే కరెక్ట్. ముసలి తాత చూడు ఈ జబ్బు ఎలా ఉందో. తాత ఒక్కసారి నీ బాడీ చూపించవా? చూడు ఈ కండలు ఎలా ఉన్నాయో చూడు. తాత నీ గడ్డం కూడా సూపర్ గా ఉంది. భలే బాగుంది. వావ్ నువ్వు ఉన్నావు ఎందుకు? ఏయ్ ఉడుక్కున్నావు కదూ? నువ్వు లేకుండా నేను ఉండగలనా? లోపలికి ఎందుకు వచ్చారు? నీకోసమే. నీ కన్నేంటి అంత ఎర్రగా ఉంది? నేను చూస్తుంటే నాకు భయం వేస్తుంది. ఈవిడ తాలూకు ఎవరు లేరా ఇక్కడ? ఈ ఒక్కవిడే కొన్నేళ్లుగా ఇక్కడ ఉంటుంది. ఈవిడ తాలూకు ఎవరు లేరు. నాకు తెలిసి ఈవిడ దగ్గరికి ఇంతవరకు ఎవరు రాలేదు. బంధువులు కూడా లేరు. మరైతే పోలీస్ రిపోర్ట్ ఇస్తే సరిపోద్ది. ఇవ్వచ్చు. అసలు ఈవిడ ఎలా చచ్చిపోయిందో, ఎందుకు చచ్చిపోయిందో, ఉరి వేసుకు చచ్చిపోయిందో ఏంటి? ఆ వచ్చినందుకు ఆయనకి, తదుపరి ఇక్కడ ఏడ్చే వాళ్ళని, ఇంత పెద్ద కబుర్లు చెబుతున్నందుకు నన్ను బొక్కలో తోస్తారయ్యా. మరైతే ఏం చేద్దాం? ఇక్కడే పక్కనున్న మెడికల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి చెప్దాం. వివరాలు చెప్తారు కదా. ఊరేసుకుంది అంటున్నారు, మరి ఊరికి ఎలాడాలి కదా. వేలాడుతుంటే నీయే ప్రాణంతో ఉందని దింపాను బాబు. అబ్బా కొంప ముంచేసావు కదమ్మా. దింపకూడదని తెలీదు. వాళ్ళ కబురు పెట్టాంగా. రా తాత. ఏం జరిగింది? ఈ అమ్మాయిది ఎక్కడో దూర ప్రాంతం అట. వివరాలు కావాలంటే స్కూల్ యాజమాన్యం దగ్గర ఉంది, కానీ వాళ్ళు ఊర్లో లేరంట. మరైతే ఇప్పుడు ఏం చేద్దామయ్యా? ఏం చేద్దాం? దహనం చేయడానికి ఎవరు ముందుకు వస్తారు? నేను చేస్తాను. చూస్తే నిద్ర వచ్చేస్తున్నదే. పేషెంట్ ఒక్కడు రానేదా? డబ్బులు ఎట్టకెళ్ళపోతే అది చంపేస్తుంది. కర్మ అమ్మా. అమ్మా అమ్మా
గారు డాక్టర్ గారు ఎక్కడా ఎక్కడ ఎక్కడ పేషెంట్ ఎక్కడా? ఇక్కడ నేనే శంకర్ని. నువ్వా? నువ్వెందుకు వచ్చావు? అదేంటి డాక్టర్ దగ్గర రాకూడదా? రాకూడదు. నువ్వు నా విలన్ మనిషివే, నీకు నేను వైద్యం చేయను. అబ్బబ్బబ్బా, నా గోడ చెప్పుకోనివ్వండి. ఓకే ఓకే. అయినా ఊరికి మందులు ఇచ్చి ఊర్లో అందరి రోగాలు నయం చేస్తున్న మీ తాత అంటే నా కోపం. బట్ ఓ సిన్సియర్ డాక్టర్ గా నా డ్యూటీ నేను చేస్తాను. అర్థమైందా? మీ తాత నేను క్షమించను. నిన్ను క్షమించి నీకు వైద్యం చేస్తాను. నీ ప్రాబ్లం ఏంటి చెప్పు, నేనున్నా. నీ వైద్యం నేను చేస్తా, డబ్బులు కూడా తీసుకోను. అమ్మా అమ్మా ఇంకా నువ్వేం వరి అవ్వకు, నేనున్నా. నీ వైద్యం నేను చేస్తా. నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. చెప్పలేనండి డాక్టర్ గారు. చెప్పలేవా? చెప్పకపోతే వైద్యాలు చేయాలి. ఇదిగా అయినా అంత వినయంగా వంగుండి పోక్కర్లేదు, నిలబడి చెప్పు. నేను లేవలేనయ్యా. లేవలేవా? అయితే నానే వంగుంటాను. అయ్య బాబాయ్, నా జీవితంలో ఎప్పుడు ఇలాంటి కేసు చూడలేదు బాబు. ఎప్పటి నుంచి ఇలాగుంది? 2 రోజుల నుంచి. 2 రోజుల క్రితం ఏడు తిన్నావేటి? ఏం తినలేదండి డాక్టర్ గారు. ఏడు తినలేదా? ఏడు తినకపోతే 2 రోజుల క్రితం ఏటేసుకున్నావు? తెలీదండి. తెలీదా? మరి ఏటేసుకున్నావు? 4 టాబ్లెట్లు వేసుకున్నాను. 4 టాబ్లెట్లు వేసుకున్నావా? ఏటా టాబ్లెట్లా? తెలీదండి. తెలీదా? కొన్ని ఏటేసుకున్నావు చెప్పు. నేను చెప్పలేనండి. చెప్పనా? ఉండవు, ఇలా ఉంటాయి. అదే ఇదిగా ఈ మాత్రమేనా? అమ్మా అలాంటిది డాక్టర్ గారు. అమ్మా అయిపోయింది. అమ్మా ఇదిగా అమ్మా. దీనికి ఒకటే పరిష్కారం. ఏం డాక్టర్ గారు? నువ్వు అలా వంగు నిలబడి అబ్బా. తాత, మీరు చేసిందేం బాలేదు. అవును, టీచర్ ఉరేసుకుందని ముందే నాకు తెలుసుంటే నేను పోలీస్ రిపోర్ట్ ఇచ్చేదాన్ని. అనవసరంగా మాట్లాడు. తాతగారు ఆ టైంలో ఆ నిర్ణయం తీసుకుని ఉండకపోతే చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఏం ప్రాబ్లం వచ్చేది? సీరియస్ విషయాలు కూడా పట్టించుకోరా? ఎందుకు పట్టించుకుంటారు? ఎవరైనా పట్టించుకుంటే వాళ్ళని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతారు. సాటి మనిషికి అలా జరిగితే మనం స్పందించడం తప్ప? కానీ మన లిమిట్స్ మనకు ఉంటాయి కదా. మన వరకు మనం బతకడమేనా లిమిట్స్ అంటే? అనవసరంగా టెన్షన్ అవ్వకు. మనసులో భావాన్ని తెలియచేయటం టెన్షన్ అవుతుందా? అయినా నీలాంటి హ్యుమానిటీ లేని వాడిని ప్రేమించడం నాది తప్పు. బంగారం. అవును, ఈ పరిస్థితులు చూస్తుంటే నా మనసు ఏదో కీడు శంకిస్తుంది. 2 రోజులుగా గంగ కనపడటం లేదు. ఈ రోజు టీచర్ మరణం. నువ్వు నాకు సపోర్ట్ గా ఉంటావనుకున్నాను. తాత, నువ్వైనా నాకు తోడుగా వస్తే గంగ ఎక్కడికి వెళ్ళిందో వెతుకుదా. అలాగే బంగారం. ఐఎమ్ సారీరా. గుడ్ బై. చిన్న పిల్ల, నువ్వేం బాధపడకు. తాతగారు, ఎక్కడికి? కుమ్మరిపాలెం ఒడ్డుకి. అయితే ఎక్కువ. ఇంత దూరం ఎలాగా వచ్చావు కదా. మా లంకకొచ్చి నెత్తి నివారణ తైలం పట్టుకెళ్ళినాయి. నీకోసమే తయారు చేసి ఉంచాను. ఇప్పుడు వద్దు తాతగారు, అర్జెంటుగా పనుంది. ఏ దింపుతా కదా, నీకెందుకంత భయం? రా మా లంకకు రా. ఏదవ ఇంజన్ ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది. అమ్మో, ఇప్పుడు ఎలా? ఏ నీకు ఈత రాదా? నువ్వేం భయపడకు, నే చూస్తాగా. ఇది ఎప్పుడు ఇంతే, నాకు తెలుసు. నేను చేస్తాగా. చూడు, స్టార్ట్ అయిపోయింది. ఏంటి మళ్ళీ అయిపోయింది? ఏమీ లేదమ్మా, ఇంజను అప్పుడప్పుడు సరిగా పని చేయట్లేదు. నేను సరి చేస్తాగా, నువ్వేం కంగారు పడుకో.
ఈ క్రూరత్వానికి అంతం లేదా? ఎందుకు ఈ జీవితాన్ని అనుభవిస్తున్నాను? ఎలా మొదలైంది నా జీవితం? ఎలా మొదలైంది నా జీవితం? నా పేరు రాయుడు. అందమైన నా జీవితం అందరిలాగే అందంగా మొదలైంది. లంగా జాకెట్తో బుట్టబొమ్మలా పరువు తీస్తున్నది ఎవరో తెలుసా? బంగారు. పేరు భారతీయ అందరూ ముద్దుగా పిలిచేది బంగారం అని. ఆ పేరంటే నాకెందుకు మహా ఇష్టం. లేత నాజూకు లేత పరువార అందాల పరంగి బొమ్మ నా బంగారం. ఏ కల్మిషం లేని సెలయేరులా గుండి పడుతూ చిందులు వేసే వేడికుండుల పచ్చని పొలాలలో తోటల్లో పరుగులు తీసే సమయంలోనే మా ఇద్దరికి పెళ్లి నిశ్చయమైంది. మాది వాళ్ళది కలవారి కుటుంబాలే. ఆస్తులు అంతస్తులు రెండు కుటుంబాలు సరి సమానంగానే ఉన్నాయి. బంగారం నాకు తెలుసు. బంగారం నన్ను గుర్తుపడుతుంది. మా ఇంట్లో పండుగ సందర్భంలో తనను చూసిన గుర్తు. తన చూపుల సుందర సుకుమారం నన్ను ఆకట్టుకుంది. తొలి చూపులోనే బంగారంపై ఇష్టం పెరిగింది. ఆ కళ్ళు నా మనసును దోచాయి. బంగారం బంగారం ఏంటి అమ్మ పిలుస్తుంది? వెళ్తానువే. అవునీ బంగారం, నీ పెళ్ళంట కదా, అత్తమ్మ చెప్పింది. చిన్న జమీందారు రాయుడేనంట కదా నిన్ను పెళ్లి చేసుకునేది. అబ్బో అంత సిగ్గొద్దులే. అయ్యో నీ దారి నువ్వు వెళ్ళాలి గాని ఎందుకు మా బంగారాన్ని తినేసేటట్టు చూస్తా? బంగారం శరీరానికి మెరుపునిస్తుంది, కానీ ఈ బంగారం నా జీవితానికే వెలుగుగా పోతుంది. ఏంటయ్యో ఎక్కువగా మాట్లాడుతున్నావు? ఈ విషయం జమీందారు గారికి తెలిసిందంటేనా? ఆయననే నేను చేసుకున్నది. ఈ మాట ముందే చెప్పొచ్చు కదా. నేనెందుకు పానకంలో పొడకలా? పదవే పోదాం రా. ఇక్కడేంటి? మనిషికి పెళ్లి శోభనం సర్వసాధారణం. వీళ్ళ హడావిడి వీళ్ళది, నా ఆలోచన నాది.